అమరావతి కాన్సెప్ట్‌లో నవనగరాలని చెప్పి ఒకటి పెట్టారు సార్. ఈ నవనగరాల్లో ఇవి మొదటడుగులుగా భావించొచ్చా? ఓవరాల్‌గా మిగతా సంస్థలు కూడా చూస్తుంటే మీ ఐడియా ప్రకారం ఎన్నొస్తున్నాయి? ఎన్ని రాబోతున్నాయి? దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఇది ఒక అడుగు, ఇది మొదటి అడుగు కాదండి. ఆల్రెడీ చాలా అడుగులు పడినాయి ఇప్పటికే. ఎందుకంటే మోడీ గారు మొన్న రీసెంట్‌గా 4 నెలల క్రితం అక్టోబర్ 5వ తారీఖు వచ్చినప్పుడు 2 నెలల క్రితం అక్టోబర్ 5వ తారీఖు వచ్చిన సందర్భంలో వారు ఇక్కడ రెండోసారి మళ్ళీ వీటిని పునఃప్రారంభం అని చెప్పి చేశారు. ఈ నవనగరాలతో పాటుగా ఈ రోజుని బ్యాంక్స్ ఈరోజు ఇది ఆర్థిక శాఖ మంత్రి రావడం వల్ల ఆర్థిక విధానం కాబట్టి బ్యాంకులు శంకుస్థాపన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో డిఫెన్స్ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి డైరెక్టర్స్ కానీ, వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్స్ కానీ, వాళ్ళ దళాలు పదాతి దళాలు ఇక్కడ ఉండటం కానివ్వండి, ఇవాళ హై లెవెల్ సెక్యూరిటీ జోన్గా కూడా ఇది రాబోయే కాలంలో ప్రాంతం విరాజిల్లబోతోంది మేము అనుకుంటా ఉన్నాం. ఇంతటితో ఆగదు. ఈ నవనగరాల్లో భాగంగా ఇది 1-2 స్టెప్స్ మాత్రం, ఇంకా 5-6 స్టెప్పులు బలంగా పడతాయి. దీనికి నభూతోన భవిష్యత్ అనే స్థాయిలో దేశం మొత్తం ఇటు ఒక్కసారి రాజధాని గుంటూరు, రాజధాని ఆంధ్రప్రదేశ్, రాజధాని అమరావతి వైపు చూస్తారని ఖచ్చితంగా భావిస్తున్నాం. నవనగరాల కంటే కూడా ఇంకా మీరు చంద్రబాబు గారు నిన్న మాట్లాడిన మాటలు విన్నాం మేము. ఈ యొక్క 29 గ్రామాల పరిధి సరిపోదు, ఇంకా దీన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. దానికి కారణం ఒకటే, ఈ రోజు మనం కనుక సేకరించుకున్నట్లయితే భవిష్యత్ తరాల్లో దీన్ని బలమైనటువంటి హై సెక్యూర్ జోన్, హైజీనిక్ ప్లేస్గా చేయాలంటే కొంచెం ఎక్స్పాన్షన్ చేసే ప్రయోజనం ఉంటుందని ఆలోచన చేశారు. అది ఇంకా నవనగరాలు మించి ఆ యొక్క అభివృద్ధి జరగడానికి అవకాశం ఉందని భావిస్తూ ఉన్నాం మేము.